మంది దగ్గర ఉంటుంది. కాదండి. సో ఇవన్నీ కనబడుతుంది. లక్ష్మణరావు గారిని గరికపాటి గారితో పోల్చినందుకు గరికపాటి గారు ఈ వీడియో చూసారనుకోండి, కేఎస్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి మీకు ఒక సెలవు కప్తారు ఆయన. ఏం పర్లేదు, కప్పినా పర్లేదు. ఇంకా ఏమైతేనే ప్రవచనాలు ఆపుతారు, ఎందుకంటే డబుల్ స్టాండర్డ్ ప్రవచనాలు నాకు నచ్చట్లేదు అందుకే. సో ఈ పవన్ కళ్యాణ్ గారి టూర్ అంటే ఒక నిలకడ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా సరే రాజకీయ క్షేత్రంలో. మీరు కూడా, నేను మూడో కోటేశ్వరరావు గారికి మీ పేరు చెప్పాలి, ఎందుకంటే ఆయన కొబ్బరి చెట్టుని తనతో పోల్చుకున్నాడు. ఒక పెద్ద కొడుకులా నన్ను మీరు కాపాడేయండి అని అడుగుతూ సమైక్య రాష్ట్రం పచ్చదనం అదే సార్, మీకు కూడా అంత స్మార్ట్ గా అర్థం అవుతాయి కదా పవన్ కళ్యాణ్ చెప్పినవి. కొంతమంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, చాలా స్మార్ట్ గా అర్థం అవుతాయి. ఆ స్మార్ట్నెస్ మాకు లేక ఇలాగ బోల మనుషుల్లో మిగిలిపోయాం. చేత ఆయన కూటమి ప్రభుత్వాన్ని అనలేదా, ఆయన వ్యక్తిగతంగా ఆయన అన్నారంటారా? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆయన రూలేటివ్ 15 ఏళ్ళు ఊడిగం చేయడానికి వెళ్ళాడు. 15 ఏళ్ళు ఊడిగం చేసేవాడికి కొబ్బరి చెట్టు పెద్ద కొడుకు ఈ సామెత ఇలా వర్తిస్తాయి. అందుకని మీలాంటి మేధా సంపత్తి ఉన్న వాళ్ళు ఎలా మారుస్తారంటే కూటమి పెద్ద కొడుకు కింద వివరణించబడిలా చేస్తున్నారు. కానీ ఆయనే పెద్ద కొడుకు, కొబ్బరి చెట్టుని మీ ఇంట్లో పెద్ద కొడుకు కింద ఆదాయ వనరు కింద ఎలా చూస్తారు, నన్ను కూడా చూడండి అన్న దూరదృష్టితో చెప్పాడు. కానీ మన రాష్ట్ర విభజన కంటే కోనసీమకి దిష్టి తగిలిందంట. దిష్టి కూడా కాదు, దృష్టి అని ఒక తెలుగు పదం కనిపెట్టాడు. సాధారణంగా తెలుగుదేశంలో ఉంటే ఆ బాలకృష్ణ గారు లోకేష్ గారితో ఉంటే తెలుగుకి చలోక్తులు, ప్రకృతి వికృతులు, కొన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఏర్పడినట్టు అవన్నీ భాషా ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. సో ఆ భాషా ప్రయోగంలో పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్ లాంగ్వేజ్, మన ఏ రాజకీయ నాయకుడు తెలుగు పర్ఫెక్ట్ గా మాట్లాడతారు చెప్పండి? వైసీపీ అధినేత మాట్లాడతారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎవరికి రావు, అది మీకు తెలుసు. అందుకనే మీకు తెలుగు భాష సరిగ్గా రాకపోతే పద్యాలు పాడి వచ్చని బాలకృష్ణ గారు నేర్పారు. అదైనా చేయొచ్చు కదా. ఓకే, తెలుగు మర్చిపోయాం అనుకోండి, పద్యాలు పాడేస్తే సరిపోతుంది. బాలకృష్ణ గారి దగ్గర నేర్చుకోవాలంటారు. ఓకే, మనకి పదం దొరకలేదు అనుకోండి, పద్యం పాడేయడమే. లేదంటే నాన్నగారు అని ఎత్తుకుంటే సరిపోద్ది. సో ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. అంచేత ఇవాళ మీరు కోనసీమకి వెళ్ళి అసలు అక్కడ పరిస్థితి ఏంటి? కొబ్బరి చెట్లు మన అకాల వర్షాలకి, తీవ్ర తుఫానికి, మొన్న వచ్చిన ఈదురుగాలికి మొత్తం కొట్టుకుపోయి, దీనికి రాష్ట్ర విభజనకి దిష్టి తగిలింది. మనకు ఉభయ గోదావరి జిల్లాల యొక్క పచ్చదనాన్ని తట్టుకోలేక రాష్ట్ర విభజన నడిపిందంటే, అరే రాష్ట్ర విభజన తర్వాత కదా మన ఆరంగేట్రం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు భావావేశ ఆరంగేట్రంలో ఎవడైతే కొంప ముంచాడో ఆడి సన్నిధానంలో శాత తీరుతో కూడా మీరు ఇవాళ రాష్ట్ర విభజన గురించి మాట్లాడితే నిజంగా చాలా బాధాతత్వ హృదయంతో, ఎందుకంటే మొండి చేయి చూపిస్తున్న బీజేపీ అంటే మీకు మాస్ ఇష్టం. ఎస్బీజీ కమాండోలు కూడా కంట్రోల్ చేయలేని మీ యొక్క జన సైనికులు ఉన్న ఈ రాష్ట్రంలో అయ్యయ్యయ్యా నరేంద్ర మోడీ గారికి మచ్చ తెచ్చే పనులంటే కార్యకర్తలను కూడా తృణప్రాయంగా వదిలేసి నిజంగా సెట్ ఆఫ్ బ్రహ్మాండంగా మాట్లాడి జన సైనికులు వాళ్ళు ఎవరంటారంటే మేమైతే అధికార ప్రతినిధులు మాతో సంవత్సరాల తరబడి కష్టవంతాల భుజాల మీద మోస్తున్న వాళ్ళని ఇవాళ డిబేట్లకు కూడా వెళ్ళొద్దామా? ఎందుకంటే మనం జాగ్రత్త మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళకన్నా మాట్లాడేసి తీసిమార్కాలను అందరూ ఇప్పుడు వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లే. అలాంటి వాళ్ళు పంపించి నిజంగా పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని, కూటమిలో వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎన్నెన్నో అవమానాలు భరిస్తూ జన సైనికులు పడుతున్న తీవ్రతను కూడా గుండెల నిండా పెట్టుకుని మనసులో నవ్వుతో చక్కగా మాట్లాడుతున్న అధికార ప్రతినిధులు నాకు అందరూ తెలుసు. మా రాయపాటి అరుణం కానీ, తిరుపతి నుంచి వచ్చే మా తిరుత్తని వేణుగోపాల్కి పోటీగా ఆరసింహం ఒకటి ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళందరూ ఏమైపోయారు, మా తాతన చెట్టు నాగేంద్ర వీళ్ళందరినీ చూస్తే చిన్న చిన్న లేత కజ్జికాయలు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు. అంటే 10 ఏళ్ళ శ్రమ మాతో పాటు ఆరంగేట్రం చేసి చక్కగా మాట్లాడి స్థాయి ఎదిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు పనికి రావట్లే. ఎందుకంటే కొత్త టైపు ట్రైనింగ్ ఇవ్వాలి. ఈయనకే ట్రైనింగ్ లేదు. కోనసీమ వెతలు సముద్రం వాటర్ కాలువల రూపంలో లోపలికి వచ్చి కొబ్బరి చెట్లు ఎలా నాశనం అవుతాయన్న ఆక్రందన వెలిబుస్తున్న రైతుల కన్నా మన ఒరిజినల్ తెలుగుదేశం స్క్రిప్ట్ ఒక తపేలా ఛానల్ ఇచ్చివి ఎంతసేపు ఆవుయాసంలా జగన్మోహన్ రెడ్డి మీద పడేడిద్దాం అంటే లేటెస్ట్ గా మా తిరుత్తని వేణుగోపాల్ అన్నలాగా జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు కూడా నాంది పలికినందుకు, లక్ష్మణ్ అయితే భావావేశాన్ని ఎందుకు వచ్చింది, ఎలాగో నన్ను ఎలాగో పక్క తన్నిసారు, ఇంక మళ్ళీ ఇంకోసారి తన్నించుకోవడానికి ఎద్దుతాను గాడిస్తానని చెప్పి ముందే బయటకు వచ్చిన లచ్చన్నకు కూడా అర్థమైపోయేలా మాట్లాడేస్తుంటే బాధాకరంగానే ఉంది. అండ్ ఒక పక్కన ఎందుకు వెళ్ళినట్టంటే కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, జనాదరణ వచ్చిందంటే నువ్వు నేను ఒకటే, నాకు ఎంతమంది జనాలు వస్తారు, అల్లప్పుడు నువ్వు పరదలు కట్టుకున్నావు కదా నేను కట్టుకుంటా. ప్రసాద్ గారు అనుకుంటున్నా, మీరు వ్యంగ్యాస్త్రాలు చెలోక్తులు బాగా విసురుతారు, ఈ రోజు నవ్వులు పూయించారు, ఎస్ కరెక్టే. కానీ నేను అనకూడదు,
మిమ్మల్ని ఒక ఛానల్లో ఉన్న ఈశ్వర్ గారు అనే ఒక ఆయన్ని మీరు చేసినంత కామెడీ బెస్ట్గా 2029లో ఎవరు అంత కామెడీ పండించాల కాదంటారా మీరు? అంటే మీరు నన్ను డిబేట్కి పిలిచారు, నేను కామెడీ పండిస్తాను లేదంటే సినిమా రోల్స్ సినిమా డిబేట్లు ఏమైనా పెడితే నేను కామెడీ చేస్తాను లేదు తెలుస్తుంది. అందుకని ఇంకేం లేదు. నేను కామెడీ చేయడానికి డిబేట్లు రావు. వాస్తవాలు ఎలా ఉంటాయంటే కొంచెం కటువుగానే ఉంటాయి. అంటే మీకు లేదు ఎలక్షన్ గతంలో ఓట్ల కన్నా గతంలో గతంలో సోషల్ మీడియాలో మీరు కానీ ఈశ్వర్ గారు కానీ బాగా ట్రోల్ అయ్యారు ఇలాంటి విషయాల్లో. కానీ మీరు దాని మీద లైట్ గా తీసుకున్నారు. ఈ రోజు మీరు చెలొక్తులు అయితే బాగా విసిరారు. దాని గురించి చెప్తున్నారు. స్పోర్టివ్ గా తీసుకున్నారు కదా, దాన్ని అడుగుతున్నాను నేను. నేను కూడా అదే చెప్తున్నాను సార్. నిత్యం చచ్చేవాడికి చావేటని రోజు వస్తున్నవాడికి ఏం కష్టం ఉండదు. ఇవాళ డిబేట్ లో నేను ప్రసాద్ గారు చెలొక్తులు ఇచ్చిరాడు కదా అని చెప్పి డిబేట్ చేయడం మీరు మానేరు కదా, అలాగే మేము కూడా చేత ఎలా ఉంటాయి ఏంటంటేనండి, కొన్ని వాస్తవాలు దగ్గరగా ఉన్నప్పుడు దగ్గర తీసి మాట్లాడుతున్నప్పుడు అద్భుతాలు జరిగాయి అనుకోండి, వాస్తవాలు కనుమరుగు అయిపోతాయి. నన్ను ఈశ్వర్ని ట్రోల్ చేస్తారని చెప్పిన దానికి వాస్తవానికి దగ్గరగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బేస్ చేసుకుని మాట్లాడడం. కానీ ఆ మహా అద్భుతం ఎలక్షన్ కమిషన్ చేస్తే మా చేతిలో ఉంటుంది. 34,400 ఓట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఓట్లు వేసారో ఒక నియోజకవర్గంలో మా దగ్గర లేనప్పుడు మేము కామెడీ బీసీలాగానే మిగులుతాం. 134,200 ఓట్లు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఎక్సెస్ ఓటింగ్ పడినప్పుడు మేము కామెడీగానే మిగులుతాం. ఆ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చే సమాధానం చెప్పమంటే పెద్ద గీతకి చిన్న గీతగా 3,500 కోట్లు లెక్కర్స్ గా జరిగిందన్న సమాధానం అయితే కామెడీగా మేమైతే తీసుకోలేము.